విశాఖపట్నం ఎంవిపి కాలనీలో 7th డే అడ్వెంటిస్ట్ విద్యా సంస్థలు సోమవారం ఉదయం చెత్తరహిత పరిపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీమ్ మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నేతృత్వంలో స్వచ్ఛాంధ్ర ప్రాజెక్టు భాగంగా ఏర్పాటు చేశారు. నేతృత్వంలో మన జీవీఎంసీ పరిధిలో ఏదైతే చెత్తరహిత నగరంగా చెత్తరహిత పాలన అవసరం అని భావిస్తున్నారో దానిలో భాగంగా మనం ఈ రోజు 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులే కాదు అందరూ కూడా అవగాహన కలిగి మన నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాలి. ప్రధానంగా ప్రతి ఒక్కరూ బీచ్కి వెళ్ళేటప్పుడు కానీ నగరంలో కానీ కొంతమంది అయితే తమ కారుల్లో నగరం బయట రోడ్ల పక్కన చెత్త పడేస్తున్నారు. ఈ విధానాన్ని ఆపాలి అని చెప్పి మనం కోరుతున్నాము. పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ జీవించాలి, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనం కోరుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనము ఏదైతే ఈ స్కూల్స్ కాలేజీల్లో చేస్తున్నామో ఈ క్యాంపెయిన్ ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాలని, పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని, మన నగరం ఎంత గొప్పగా ఉంటే అంత గొప్పగా మనం అందరం కూడా గుర్తింపు పొందామని భావిస్తున్నాము. అందుకే మేము ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ విశాఖ జిల్లా ఐఈసి కోఆర్డినేటర్ శృతిశ్రీ ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ప్రసంగం చేశారు. శృతిశ్రీ మాట్లాడుతూ చెత్తరహిత పాలనకు ప్రజలందరూ సహకారం అందించాల్సిన అవసరం ఉన్నట్లు, మన విశాఖను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు అందరూ పర్యావరణ హితంగా జీవిస్తూ చెత్తరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దడంలో ముందుకు రావాలని ఆమె కోరారు. ప్రతి విద్యార్థి ఒక హరిత సైనికుడిగా మారి పర్యావరణ పరిరక్షణలో పాత్ర పోషించాలని ప్రోత్సహించారు. అలాగే వంటింటి వ్యర్థాలను ఎరువుగా మార్చి ఆ ఎరువుతో ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని వివరించారు. పరిరక్షణ అంటే అన్ని జీవులు మనకి ముఖ్యమైనవే. ఒకటి అది ఇది అని కాకుండా ప్రతి జీవి, ప్రతి మనిషితో పాటు జీవులు, పక్షులు అన్ని. ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెనకాల ఒక సృష్టి ఉంటుంది. సృష్టి వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి, వాటికి ఉపయోగాలు కూడా బోల్డ్ ఉంటాయి. దానివల్ల చాలా ఏది అంతరించకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మనుషులది. I want to thank Greater Vishaka Municipal Corporation and Swachandra Corporation for giving us this wonderful opportunity. We were reached by Ratnam Garu, the Green Planet Manager. We are happy that Greater Vishaka Municipal Corporation are bringing a clean street drive and segregation of wet and dry waste, and also they are conducting programs to have a plastic free campaign, Swachh Shala like Swachh Nagar Abhiyan, waste collection drive, and we are happy to have Swachh public places and tourist spots Abhiyan program. Along with that, clean and safe toilets for everyone in Visakhapatnam city. Also safe use water healthy city programs are also being conducted. We are happy to have a Swachh app, a citizen voice awareness program. This is a beautiful app that everybody should have. And we are thankful to Ratnam Garu for giving us this wonderful opportunity and a good knowledge for the children. The today's students are tomorrow's leaders, and they are the ones that they have to learn and make this city clean. Not only the city, and India should be clean with all this program. Thank you. ఇష్టం జరుగుతుంది. అందువల్ల అందరూ పర్యావరణాన్ని పరిరక్షణ చేయాలి. చెట్లు వీలైనంత వరకు చెట్లు నాటాలి. మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ధన్యవాదాలు. మీ ఇంటి ముందర చెత్త మీరు వేస్తున్నారు కాబట్టి అక్కడ చెత్త అంతా అలానే ఉండిపోయింది. దానికి మీరు ఏం చేయాలి? చెత్తను మీ బిన్స్ లో వేసి బిన్స్ ని మున్సిపాలిటీకి ఇవ్వాలి. చెత్త ఆ చెత్త ఎలా వేస్తారు? ఒక దాంట్లో డంప్ చేసి వేస్తారా? సెగ్రిగేట్ చేసి వేస్తారా? ఎలా వేస్తారు? సెగ్రిగేట్ చేసి వేస్తారు. సెగ్రిగేషన్ అంటే ఏంటిది? వేస్ట్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ వేస్ట్ సెగ్రిగేషన్? సెగ్రిగేషన్ అంటే వేస్ట్ ని విభజించి దాన్ని మున్సిపాలిటీ బండికి ఇస్తే దాన్ని సెగ్రిగేట్ చేసి వేస్ట్ ఇవ్వడం అంటారు. సెగ్రిగేషన్ ఎలా చేయాలి? దాంట్లో మనకి వేస్ట్ 4 టైప్స్ ఉంటది. ఇన్ని రోజులు మనకి వేస్ట్ 3 టైప్స్ అనేది తెలుసు. ఇప్పుడు 4 టైప్స్ గా మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ టైప్ డ్రై వేస్ట్. డ్రై వేస్ట్ అంటే ఏంటి? కార్డ్బోర్డ్స్, తడి చెత్త అంటే కార్డ్బోర్డ్స్, పేపర్స్, వాడి పడేసిన క్లాత్స్, ఇంకా ర్యాపర్స్, మీరు తినే కుర్కురే ప్యాకెట్స్, చాక్లెట్ ర్యాపర్స్, ఇవన్నీ డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ అంటే తొక్కలు, మన కూరగాయల తొక్కలు, ఫుడ్ వేస్ట్,
ఇంకా చికెన్ వేస్ట్, ఆకులు, ఇవన్నీ మనకి వెట్ వేస్ట్ కింద వస్తాయి. అండ్ హజార్డియస్ వేస్ట్ లో శానిటరీ నాప్కిన్స్ కానీ డైపర్సే కానీ హజార్డియస్ వేస్ట్. అండ్ మనకి ఇంకో స్పెషల్ బ్లాక్ బిన్ ఉంటది. బ్లాక్ బిన్ లో మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ వేయాలి. ఎలక్ట్రానిక్ వేస్ట్, విరిగిపోయిన బల్బ్స్, అవన్నీ మనం బ్లాక్ బిన్ లో వేయాలి. ఇలా మనం సెగ్రిగేట్ చేసి మనకి ఎవ్రీడే మున్సిపాలిటీ వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ కి మనం ఇవ్వాలి. నేను 7th అడ్వెంటిస్ట్ స్కూల్లో ఆఫీస్ స్టాఫ్ గా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మన స్వచ్ఛ సురక్ష కోసం మన జీవీఎంసీ నుంచి అలాగే చుట్టుపక్కల పబ్లిక్ సర్వెంట్స్ అందరూ మా ప్రాంగణానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన పరిశుభ్రత ఏంటంటే మనము చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ప్లేసెస్ లో ప్లాస్టిక్ అనవసరంగా పడేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా మనం అనవసరంగా పడేస్తున్నాం. దానివల్ల ఎంతో కాలుష్యం, ఎంతో మంది క్యాన్సర్ వ్యాధులతో, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాటినన్నిటినీ మనము తగ్గించాలా. అలాగే మనం ఎక్కువ జూట్ బ్యాగ్స్ వాడాలా, క్లాత్ బ్యాగ్స్ వాడాలి. అలాగే పిల్లలకు కూడా ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ తల్లిదండ్రులుగా మనం చెప్పాలి, బాధ్యతగా చెప్పాలి. తల్లిదండ్రులు కూడా ఈ బాధ్యత, రేపటి తరం కోసం మనం పని చేయాలా. ఎన్నో జంతువులు కూడా చనిపోతున్నాయి దీనివల్ల. ఆ ప్లాస్టిక్ తినడం వల్ల, చెత్త బుట్టలు సరిగా యూజ్ చేయడం వల్ల, అలాగే వాటర్ పొల్యూషన్ వల్ల బీచ్ రోడ్స్ లో చూస్తున్నాం చాలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అక్కడే తాగి అక్కడే పడేస్తున్నారు. అది మన బాధ్యత. ఎందుకంటే రేపు తరానికి మనం మంచి ఎయిర్ పొల్యూషన్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి బాటలు నడిపించాలంటే వీటన్నిటిని మనం మాత్రమే శుభ్రం చేసుకోవాలి. మన ఎన్విరాన్మెంట్ మనమే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అలాగే జూట్ బ్యాగ్స్ ను వాడాలి. ఈ యొక్క స్వచ్ఛందంగా ఈ సంస్థ పనిచేస్తున్న సంస్థను కూడా మనం సహకరించాలా. మన బాధ్యత కూడా మనం చేయాలి. తడి చెత్త, పొడి చెత్త, అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించిన చెత్త కూడా ఏ బిన్స్ కి సంబంధించిన బిన్స్ ఉన్నాయి సెపరేట్ గా. జీఎంసీ వాళ్ళన్నీ అన్ని ఇంటిలు కూడా సప్లై చేస్తున్నారు. వాటిని అన్నింటినీ చక్కగా యూజ్ చేసి వారికి కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ చిన్న మాటలు మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో విశాలాక్షి, గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జయరత్నం, గ్రీన్ వాలంటరీ జి రాజేశ్వరి అండ్ హెడ్ మాస్టర్ జస్లిస్ నవీన్ విపత్తి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలు, విద్యార్థులు, మహిళలు, నగరవాసులు కలిసి చెత్తరహిత, పచ్చికతో నిండిన విశాఖ మహానగరాన్ని తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని, మన అందమైన నగరాన్ని ఒక సుందర, శుభ్రమైన విధంగా నిలిపి ఉంచాలని ఈ కార్యక్రమం పిలుపునిచ్చింది. నేను 7th అడ్వెంటిస్ట్ హై స్కూల్లో చదువుతున్నాను. మనం మన నగరాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల ఎంతో కాలుష్యం నుంచి మనం బయటపడతాం. దీనివల్ల ఎన్నో మందికి వ్యాధులు వస్తాయి. మనం పరిశుభ్రంగా ఉంటే మన నగరం కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ పరిశుభ్రత చాలా మంచిది. మన ఒంటికి, మన పరిసరాలకు ఇది చాలా మంచిది. మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు ఎన్నో మంచి మంచి పనులను చేయాలి. పరిశుభ్రత మన జీవితానికి ఎంతో మంచిది. I am Pavitra from 8th section. My school name is Central Adventist High School. Today I am here to speak about pollution, waste, dry waste. We should throw dry things like paper, etc. Wet waste. We should throw peels, vegetable peels and fruit peels. Black color dustbin. We should throw plastic. In the Adventist school, today I am going to speak about the types of wastes. There are many types of waste like dry waste, wet waste, electronic waste and sanitary waste. Dry waste comes under cardboard, paper, etc. Wet waste like vegetable peels, fruit peels, etc. Electronic waste like batteries, chargers, etc. We should not use plastic. If we use plastic, we can get cancer and many types of diseases. We shouldn't throw plastic. Throwing plastic can cause pollution such as air pollution,
By burning plastic, we can cause air pollution. By throwing plastic in the soil can cause soil pollution. And throwing plastic near water can cause water pollution, etc. Thank you. నా పేరు భవిష్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు 7th అడ్వెంటిస్ట్ హై స్కూల్. ఈరోజు నేను మన పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అందరం ప్లాస్టిక్ ని బాగా ఎక్కువగా వాడతాం. ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఎందుకంటే అందులోని హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉంటాయి. ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్ వీటన్నిటిని మనం సెపరేట్ చేసి మన అందజేయాలి. మనకు మనము బీచ్కి వెళ్తుంటాం అండ్ చాలా ప్రదేశాలకు వెళ్తుంటాం. అక్కడ మనం చూసే చాలా చెత్తగా ఉంటుంది. దాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది టూరిస్టులు మన రాష్ట్రానికి, మన ఊరికి వస్తుంటారు. వాళ్ళు కూడా మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ధన్యవాదాలు.